मेरे साथ को मुसीबत अंदर हरे भरे కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ప్రజలు నమ్మబోరని ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికార దాహంతో కల్వకుంట్ల కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయన్నారు. దుఃఖాన్ని గోసను ఆ రోజు కల్వకుంట్ల కుటుంబం అర్థం చేసుకోలే. ఇదే కుటుంబం కొడుకు బిడ్డ అందరూ కలిసి ఎంతోమంది ఉద్యమకారుల గొంతు కోసింది. ఆ గొంతు కోసిన పాపం కవితమ్మది కూడా. కేసీఆర్కు దగ్గర అవుతున్నారని చెప్పి చిచ్చు పెట్టి ఇదే సంతోషరావు తోటి కేటీఆర్ తోటి నాటకం ఆడి సర్వస్వం త్యాగం చేసి ఉద్యమాన్ని నిలబెట్టిన ఎంతోమంది నాయకుల రాజకీయ జీవితాలతోటి ఆడుకున్న కుటుంబం ఇది. ఇది మళ్ళీ వాళ్ళకే తగడంతో ఈరోజు కకావికలం అయిపోతూ ఉన్నారు కవితమ్మ. సొంత కుటుంబాన్ని మేనేజ్ చేసుకోలేని వ్యక్తి రేపు తెలంగాణను ఎట్లా పాలిస్తాడు? మొదటి నుంచి మా ఉద్యమకారులు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం. కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమానికి పనికొచ్చిండేమో కానీ అధికారానికి పనికి రాడు. ఆయన చేతిలో అధికారం ఉంటే తెలంగాణ సర్వనాశనం అవుతుంది అని చెప్పి 2015 నుంచి మేమందరము ఇల్లు ఇల్లు వాడవాడ ఊరూరు తిరిగి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఆయన 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు, తెలంగాణ ప్రజలతోటి ఆటాడుకున్నారు. పనికిరాని ప్రాజెక్టులన్నీ కట్టి తెలంగాణ ఎప్పటికీ కోలుకోలేని విధంగా దెబ్బతీసిండ్రు. ఈరోజు అప్పులను తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిండ్రు. అధికారం కోల్పోతే ఒక్క క్షణం కూడా ఉండలేని కుటుంబ సభ్యులు ఈరోజు ఒకరి గొంతులు ఒకరు కోసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అంటే ఎటువంటి కుటుంబం కల్వకుంట్ల కుటుంబం, ఎటువంటి వారికి తెలంగాణ ప్రజలు అధికారం ఇచ్చిండ్రు అనేది ఈరోజు గల్లీ గల్లీలో రచ్చబండ దగ్గర ఈరోజు చర్చ చేసుకుంటా ఉన్నారు.